పెళ్ళిళ్ళు శుభకార్యాలలోనే కాకుండా దేవుళ్ళకు కూడా ఎంతో ప్రీతికరమైన పరమాన్నమును సింపుల్ ప్రాసెస్ లో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక పాత్రలో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ నెయ్యి, ఈ హాఫ్ కప్ సగ్గుబియ్యంకి 3.5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటిని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. అదే లావు సగ్గుబియ్యం అయితే వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో హాఫ్ కప్పు సేమియా తీసుకొని వేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇందులో సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 గ్లాస్ పాలు, రుచికి సరిపడే చక్కెర వేసుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలాచి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసుకొని 2 మినిట్స్ ఉండిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి పరమాన్నం.